2024 ఐపీఎల్ సీజన్ లో విధ్వంసం సృష్టించిన 20 ఏళ్ల కుర్రాడు చాలా సంవత్సరాల తర్వాత ఐపీఎల్ లో ఒక తెలుగు కుర్రాడు తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, ఒక పక్క ఎస్ఆర్హెచ్ సీనియర్ ప్లేయర్స్ అయిన కార్ల్సన్ మాక్రమ్ వంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు విఫలమైన చోట ఈ ఆంధ్ర ఆటగాడు సత్తా చాటాడు. ఎస్ఆర్హెచ్ టీం 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. స్టార్టింగ్ లో బ్యాటింగ్ స్లోగా స్టార్ట్ చేసిన నితీష్ క్రీజ్ లో కాస్త కుదురుకున్న తర్వాత బీభత్సమే సృష్టించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న నితీష్ మాత్రం భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు పంజాబ్ బౌలర్స్ పైన. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో నితీష్ 37 బాల్స్ ను ఎదుర్కొని 4 4లు 5 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టును 182 పరుగుల భారీ స్కోరు అందించాడు. కాగా నితీష్ కుమార్ తన ఐపీఎల్ కెరియర్ లో ఇదే ఫస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అదే విధంగా బౌలింగ్ లో కూడా నితీష్ ఒక వికెట్ పడగొట్టాడు. అసలు ఎవరి నితీష్ రెడ్డి? ఇంతకు ముందు వరకు పేరెప్పుడు వినలేదే. కేవలం 20 ఏళ్లకే సూపర్ హిట్టింగ్ తో వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ లాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అసలు నిజంగా తెలుగు స్టేట్స్ లో ఇంత మంచి ప్లేయర్ ఉన్నాడా అంటే ఆశ్చర్యం వేస్తుంది. సో ఖచ్చితంగా మీరు నితీష్ రెడ్డి బయోగ్రఫీ తెలుసుకోవాల్సిందే. నితీష్ రెడ్డి కేవలం 20 ఏళ్ళు. 2003 మే 20వ తారీఖున విశాఖపట్నంలో జన్మించాడు, అంటే ఆంధ్రప్రదేశ్. నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ కంపెనీలో రిటైర్డ్ అయిపోయారు. నితీష్ చిన్నతనం నుంచే క్రికెట్ పై మక్కువ ఎక్కువ. నితీష్ కు 14 ఏళ్లున్న వయసులోనే విజయ్ మర్చెంట్ ట్రోఫీలో 2017-18 ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తనకు వచ్చిన అవకాశాన్ని నితిన్ మంచిగా యూజ్ చేసుకున్నాడు. ఆ టోర్నీలో 176 స్ట్రైక్ రేట్ తో 1237 పరుగులు చేసి 26 వికెట్లు తీయడంతో బీసీసీ నుంచి 2017-18 అండర్-16 బెస్ట్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2020లో రంజీ ట్రోఫీ సీజన్ లో ఆంధ్ర జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అనంతరం 2021లోనే ఇండియా లిస్ట్ ఏలో కూడా అరంగేటం చేశాడు. అదే ఏడాది T20లో కూడా నితీష్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇప్పటి వరకు 17 మ్యాచ్లు ఆడిన నితీష్ రెడ్డి 566 పరుగులతో 52 వికెట్లు పడగొట్టాడు యాజ్ ఎ ఆల్రౌండర్ గా. అదే విధంగా ఇండియా ఏ లిస్ట్ క్రికెట్ లో 403 పరుగులతో పాటు 14 వికెట్లు తీయడం జరిగింది. కాగా T20ల విషయానికి వస్తే ఆంధ్ర జట్టు తరపున 8 మ్యాచ్లు ఆడిన నితీష్ 106 పరుగులు సాధించారు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ నితీష్ రెడ్డి ఐపీఎల్ 2023 వేలంలో 20 లక్షల బ్రేస్ ప్రైస్కు గాను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. గత సీజన్ లో ఆర్సీబీ మ్యాచ్ లో నితీష్ ఐపీఎల్ అరంగేటం చేశాడు. అండ్ ఐపీఎల్ లో 4వ హాఫ్ సెంచరీ చేసిన ఆంధ్ర క్రికెటర్ గా నితీష్ రెడ్డి కూడా నిలిచారు. ఇంతకు ముందు వేణుగోపాల్ రావు, అంబటి రాయుడు, శిఖర్ భరత్ మాత్రమే ఈ ఫీట్ ను సాధించగా కొత్తగా నితీష్ రెడ్డి ఈ ఘనతను సాధించాడు. ఇలాంటి మ్యాచెస్ నితీష్ రెడ్డి ఎన్నో ఆడాలని కోరుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు నితీష్ రెడ్డి ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.